హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ ఈ జనరేషన్ ఎలా మారిపోయిందంటే మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు కూడా కష్టపడుతూ వాళ్ళ ఫ్యామిలీని అయితే లాక్కుంటూ వస్తుంటారనమాట. వాళ్ళతో అయితే ఈరోజు నేనైతే మాట్లాడబోతున్నాను. మాట్లాడే ముందు మీకు ఒక మాట చెప్పాలి. ఇక్కడ మార్కెట్ దగ్గర, మన నెల్లూరు కూరగాయల మార్కెట్ దగ్గర కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఆకుకూరలు అని చెప్పి, చిన్న చిన్న కూరగాయలు అని చెప్పి, తమలపాకులు ఇవన్నీ వ్యాపారం చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా కంట్లో నుంచి నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఈ వయసులో కూడా వచ్చి కష్టపడుతూ ఉన్నారంటే ఇంట్లో వాళ్ళ పిల్లకాయలు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఈ వ్యాపారాలు చేసుకుని కూడా వాళ్ళ ఫ్యామిలీని అయితే లాక్కుంటూ వస్తున్నారనమాట. వాళ్ళు మాట్లాడి మీరు ఒకసారి విందరు పదండి. ఈ వయసులో కూడా మీ పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా. ఎందుకు కష్టపడుతున్నావు? ఎందుకు చూసుకుంటాడు. మరి ఏమైతే కష్టపడుతున్నావు? ఏం కష్టం ఉందిలే. ఏం కష్టం ఏదో ఒకటి చేసుకోవాలా, ఏదో ఒకటి వచ్చి చేసుకోవాలి కాబట్టి చేస్తూ ఉంటావు అంతేనా? మీ పిల్లలు చూడరా? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఈ వ్యాపారం? ఇది మా నాయనమ్మ వాళ్ళు అప్పటి నుంచి చేస్తున్నారు. నేను వచ్చి 4 years నుంచి. అంటే యాక్చువల్గా జనరల్గా మనం మామూలుగా సొసైటీలో ఎక్కడ చూసుకున్నా కానీ మగవాళ్ళు కష్టపడుతూ ఉంటారు, ఆడవాళ్ళు ఇంట్లో ఉండి అన్ని పనులు చేస్తూ ఉంటారు. మీరు ఇంట్లో అన్ని పనులు చేసుకుంటా కూడా బయటకు వచ్చి చేసుకుంటున్నారంటే ఏం దానికి కారణం? ఇప్పుడున్న ఖర్చులకి బడ్జెట్ చాలడం లేదు కదా అసలు. ఒకరు చేస్తే, అందువల్ల ఇద్దరం చేసుకుంటే చెరొక రూపాయి వేరే ఒక దగ్గర చేయి చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. బెల్దార్ అది మీరు అట్లాగా డబ్బులు సంపాదిస్తారు, ఇట్లాగా డబ్బులు సంపాదిస్తారా? అట్లాగే అంటే వాళ్ళు తెచ్చే 1000 రూపాయలకి ఇప్పుడున్న ఖర్చులకి ఆడ సరిపోతుంది. సరిపోవట్లా. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు. మీరు దాదాపుగా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇది? నేను 4 years. 4 years నుంచి. ఎంత వస్తుందండి దీంట్లో ప్రాఫిట్? 200-300 వస్తుంది డైలీ. అంటే 200-300 కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చొని కష్టపడాలండి, కష్టమే కదా. అంటే 200-300 అంటే ఆ 200-300 వేరే వాళ్ళకి అడుగుపోవాలన్నా అంతే ఇస్తారు కదా కాబట్టి. అంటే లేడీస్కి ఇచ్చేది అంతే కదా బయట జనరల్గా. ఇదేంటంటే మన సొంతది. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవి? ఇవి ఇనమడుగు లేగునపాడు. అక్కడే పండుతాయా? ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇది? చేస్తా ఉన్నా. మా ఆయన చెప్పి 25 సంవత్సరాలు. నేను 26 సంవత్సరాలు అయితే ఇప్పుడు అట్ట ఏదైనా వచ్చి నా కాళ్ళు చేతులు నొప్పులు ఉన్నప్పుడు నేను మోసం మనిషిని, పిడుసు మనిషిని. ఏదైనా మాత్రం వాక్యాన్ని తెచ్చుకునేదానికైనా అట్ట ఏదన్నా నేను అంటా. ఈ వయసులో కూడా ఎందుకు ఎంత కష్టపడతా ఉన్నావు? నేనేం పడలే కష్టం. నేను ఇంటికానే ఉంటుంటాను. ఎంత ఆటో వాళ్ళు వంకాయలు కోసినప్పుడు అవి ఎత్తుకుని వచ్చినాయి. అలా రాని సాయం. రోజుకి ఎంత వస్తుంది? ఏమొస్తుందో ఎందుకు రాదు, వస్తుంది. ఆడు పద్ధతి ఇదిగో వంకాయలు తెచ్చి ఎట్టు పెట్టుకుని కూడా ఎట్లనే ఉంది. ఎక్కడి నుంచి తీసుకొస్తావి? కశ్మూరు నుంచి. ఈ వయసులో కూడా మీ పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా. ఎందుకు కష్టపడుతున్నావు? ఎందుకు చూసుకుంటాడు. మరి ఏమైతే కష్టపడుతున్నావు? ఏం కష్టం ఉందిలే. ఏం కష్టం. ఏదో ఒకటి చేసుకోవాలా, ఏదో ఒకటి చేసుకోవాలి కాబట్టి చేస్తా ఉంటావు అంతేనా? మీ పిల్లలు చూడరా? ఎంత వస్తాయమ్మా నీకు రోజు? ఎంత వస్తుందండి? అమ్మేకుందే కదా, వస్తే కూడా ఏం వస్తావు అంతేనా? చెప్పలేము. మగవాళ్ళు కష్టపడి ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళు కూడా ఈ రోజుల్లో బాగా కష్టపడుతున్నారు. ఏంటంటే కారణం? ఈ కాలంలో బడ్జెట్ పెరిగింది. అంతకుముందు పిల్లకాయలు 2 పెట్టిన వాళ్ళు చాకాలి కదా. వాళ్ళు సంపాదిస్తారు, మేము సంపాదిస్తాం, 2 పెట్టుకొని చాకుంటాం అంతే. ఇప్పుడు ఆడవాళ్ళు మీరు కూడా బయటకు వచ్చి కష్టపడతా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? మీ ఫ్యామిలీని మీరే పోషిస్తూ ఉంటే హ్యాపీగా ఉంది. కష్టపడి హ్యాపీగా ఉంది. వాళ్ళు 2 సాయంత్రం వెళ్ళి హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటాం, అది సరిపోద్ది జీవితానికి. ఇప్పుడు మీరు ఉదయం నుంచి కష్టపడి వ్యాపారం చేస్తారు, ఎంత మిగలద్దండి? 500 మూట వేసుకుంటే 200 మిగులుతుంది అన్న. ఇంక పోను ఖర్చులకు పోతే ఎంతో తీసుకొని వెళ్ళి ఏదో ఒకటి పిల్లకాయలను కూర్చోబెట్టుకొని చాక్కుంటాం, అదే చాలు. అంటే పిల్లల కోసమే మ్యాక్సిమం కష్టపడుతుంటారు. ఏం చేయాలనుకుంటారు మీ పిల్లల్ని పెద్ద అయితే? వాళ్ళ ఇష్ట ప్రకారమే కదా, వాళ్ళు ఏది చేయాలన్నా దానికి మేము సపోర్ట్ ఉండాలి కదా, అందుకని. యాక్చువల్గా మామూలుగా వ్యాపారాలు చేసేటప్పుడు ఒక్కోసారి నష్టాలు కూడా వస్తాయి. అప్పుడు ఆ మూమెంట్లో ఎలా అనిపిస్తుంది? బాధపడతాం కొన్ని రోజులు, మళ్ళీ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ వ్యాపారానికి వస్తాము. వచ్చిందే తీసుకొని లాభం పోయి నష్టం పోయినప్పుడు గమ్ము సర్దుకోవడమే. ఈ వయసులో కూడా కష్టపడుతున్నాం ఏమి?
ఏందో వస్తుండా అమ్ముకుంటుండా. పిల్లకాయలు చూసుకోరా ఏం సరిగా నా కొడుకు నన్ను చూడలా, మీ అట్టేటోళ్ళు అయితే చూస్తారు. చూడలా పోయినా పంపిస్తున్నాడు. వ్యాపారానికి బాధ అనిపించింది నీకు అప్పుడు? బాధ ఏంది బాధ అంటే ఏం చేస్తాం, బాధ అనిపించా ఏడ్చేదా? ఏడ్చేదానికి కాదు, మామూలుగా ఈ వయసులో కూడా వచ్చి వ్యాపారం చేస్తా ఉంటే బాధే కదా. సరే అట్టా వస్తా. అంతేనా? రోజుకి ఎంత వస్తుంది? అయ్యి ఎంత అని చెప్దాం బాబా. 200 వస్తుందా, 300 వస్తుందా? అంతేనా? వస్తే వస్తుంది అనుకో. ఈ 500 ఆ పిడి, ఈ వరకు నేను ఎంత 150, 100 ఆ పిడి. కష్టం అనిపించదు నీకు వయసులో కూడా చేస్తా ఉంటే? సరే కష్టమో సుఖమో రావాలనుకుంటుండా వస్తుండా, మీ అట్టేటోళ్ళని తీసుకొని నవ్వుకొని ఆ మాట ఈ మాట చెప్పుకొని పోతాం. ఎప్పుడు నేను చేస్తున్నారు ఇక్కడ వ్యాపారం? ఇక్కడ చేస్తున్నా ఒక 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నా. మీరు ఇంత వయసు వచ్చినా కానీ వచ్చి కష్టపడుతున్నారు. నాకెవరు లేరు నాయన, పిల్లలు లేరు, భర్త చచ్చిపోయాడు. ఎవరు పిల్లలు లేరా? లేరు ఏందండి లేరు. ఎవరి దగ్గర ఉంటారు మీరు? ఒక్క పాప అయితే చచ్చిపోయింది, అందుకని ఒక్కదాన్ని అయిపోయినా. నేను ఒక్కదాన్ని అమ్ముకునేది పెన్షన్ వస్తున్నా, ఆ డబ్బులతో. కొత్తూరు మాది, ఇందుగురిపేట కొత్తూరు. అమ్మ నాయన లేరు, ఆ తోబుట్టువులు 2 ఉండారు, వాళ్ళు వేరే ఊరు దగ్గర ఉండారు. నేను మా ఊర్లో ఉండాను, అత్త మామ లేరు, అమ్మ నాయన లేరు. నా ఈ వయసు వచ్చేసిన ఏడుంటారు వాళ్ళ. ఉదయం నుంచి సాయం దాకా ఏం చేస్తారు మీరు? ఈ కాయలకు పోతా నేను, ఉదయం మధ్యాహ్నం తెచ్చి ఆడ అమ్ముకుంటా అంతే. సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతారా? మీరు ఒక్కడే ఉంటున్నారు, మీకు బాధ అనిపిదా? బాధ వస్తుంది, ఏడ్చుకుంటాను. అన్నీ బాధలు దిగమెనుకునేది, ఆడ నేతలు పోయేది అది చేసుకుంటుంటా, గుడులు కాడ తిరుగుతా, అది చేసుకుంటా మనశ్శాంతి కోసం. చూసారు కదా, నిజంగా వాళ్ళ మాటలు వింటా ఉంటే నాకైతే చాలా అంటే చాలా బాధ వేసింది. ఒకప్పుడు చిన్నప్పుడు మనల్ని కూడా ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకుంటేనే కానీ మనం ఎంత పెద్దవాళ్ళు ఏమో. మనకి ఆ టైంలో వాళ్ళు నిజంగా భారం అనుకుంటే మనల్ని కూడా వదిలేసి ఉంటే ఏమై ఉండేవాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి. తల్లిదండ్రులు భారం అని మాత్రం అస్సలు అనుకోకండి, వాళ్ళనైతే ఇలా కష్టపెట్టబాకండి. వీలైనంత వరకు బాగా చూసుకోవడానికే ప్రయత్నించండి.